చితికమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. దేవుడు ఇచ్చినటువంటి సమయంలో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము కొద్ది మాటలను జాగ్రత్తగా విని ప్రార్థన చేసుకుందాం. సమయంలో అందరం కుడుక సమయాన్ని దృష్టిలో ఉంచుకొని కొంత సమయము కొద్ది మాటలు విని ప్రార్థన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభునామములో శుభాలు వందనములు తెలియజేయుచున్నాను. దేవుని యొక్క చిత్తమును బట్టి మనందరం కూడా ఈ దినమందు దేవుని మాటలు వినటానికి సిద్ధపడుతూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను గురించి కొన్ని విషయాలలో చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్నది. ఏమని మాట్లాడుతున్నాడంటే, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఆ దినాలలో దేవుడు తన ప్రవక్తలను పంపించి అనేక మందికి దేవుని మాటలు తెలియజేయించేవాడు. వారు వెళ్ళినప్పుడు ఆ మాటలు ఖచ్చితంగా చెప్పేవారు. వాళ్ళు చెప్పినప్పుడు కొందరు వినేవాళ్ళు, కొందరు వినని వాళ్ళు. వినే వాళ్లకు వినని వాళ్లకు తేడా ఏందో అక్కడ చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఇర్మియా, నీవు వెళ్ళి వాళ్ళతో ప్రకటించుము. ఎవరికి చెప్పాలయ్యా? నేను ఎవరితో మాట్లాడాలి? విందురని నేను ఎవరితో చెప్పుదును? ఎవరు కొడక నా మాట వినుటకు వాళ్ళ మనసు సిద్ధం చేసుకోలేదని, ఎవరు కొడక వినేటువంటి ఆలోచన కలిగిన లేదు. చూసినప్పుడు తలా ఒక ప్రతి మనిషి వారి పద్ధతులలోను వారి ఆలోచనలలోనూ వారికి నచ్చిన ప్రకారం నడుచుకుంటూ పోతున్నారు. కానీ నీవు పంపించిన ఈ ఒక్క ప్రవచనము వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెప్పినప్పుడు ఒక్కడు కూడా వినటం లేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఇర్మియా? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఎవరు వినలేదని చెప్తున్నావంటే ఇప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా, ఐగుప్తు అనేటువంటి ఇనుప కొలువిలో నుంచి బయటికి తీసుకొచ్చిన నీ ప్రజల గురించే నేను మాట్లాడుతున్నాను అంటున్నాడు. అదే చూడండి, అక్కడ రాయబడింది చూడండి. ఐగుప్తులో నుండి, ఆ ఇనుప కొలువులో నుండి నేను మీ పితరులు రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని, నేడిచ్చినట్టుగా పాలు తేనెలు ప్రవహించుచు దేశమును మీ పితరులకు ఇచ్చదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు మీరు నా వాక్యమును విని నేను మీకు ఆజ్ఞాపించు విధులను బట్టి ఈ నిబంధన వాక్యమును అనుసరించిన ఎడల మీరు నాకు జనులై ఉందురు, నేను మీకు దేవుడినై ఉందును. ఏమంటున్నాడంటే, ఐగుప్తు దేశంలో నుంచి నేను మీ పితరులను తీసుకొచ్చాను. వాళ్ళకి చెప్పాను. ఏమని చెప్పాను? మీకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని చెప్పాను. చెప్పిన వాడిని నేను ఎప్పుడు కూడా మాట తప్పను. దేవుడు మాట తప్పడమ్మా, మనుషులు మాట తప్పుతారు. దేవుళ్ళో గొప్ప కార్యం ఉంది, మనుషుల్లో అంత పద్ధతి లేదు. దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన అనుకున్నది నెరవేర్చడానికి సృష్టిని కూడా తారుమారు చేసి ఆయన అనుకున్నది నెరవేరుస్తాడు. సృష్టి విరుద్ధమైన చేసి కూడా ఆయన అనుకున్నది నెరవేర్చగలడు. ఎందుకంటే ఆయన చెప్పింది జరగాలంతే. యోనా నినివే పట్టణానికి వెళ్ళి వాక్యం చెప్పమన్నాడు. ఎవరు? దేవుడు. యోనా, నువ్వు నినివే మహాపట్టణానికి వెళ్ళి వాక్యం చెప్పమనగానే యోనా ఏం చేస్తున్నాడంటే, ఆ పట్టణానికి వెళ్ళటానికి మనస్సులో ఇష్టం లేక తర్షీషుకి వెళ్ళాలనుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? సృష్టిని తారుమారు చేశాడు. తారుమారు చేయటం అంటే ఆ సముద్రం మీద
గొప్ప తుఫాను రప్పించి ఆ తుఫాను రావటం వలన ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోతారేమని భయపడితే ఆ భయములో నుంచి ఓడలో ఉన్న యోనా ఒప్పుకున్నాడు, నేనే ఆ మనుషుణ్ణి. ఈ రోజులలో వాక్యం చెప్పినప్పుడు వింటారు కానీ అనుసరించే వాళ్ళు లేరు, ఒప్పుకొని విడిచిపెట్టే వాళ్ళు లేరు, పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితానికి రావాలని ఆలోచన లేరు, దేవుని ఉద్దేశంలో జరిగించే వాళ్ళు కరువైపోయారు. అందుకే దేవుడు కూడా మనుషులకు ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో నేను ఈ ప్రవచన వాక్యముల మీతో చెబుతున్నాను, మీరు వినండి అన్నాడు. అప్పుడు ఇర్మియా మాట్లాడుతూ ఒక మాట అంటాడు. అక్కడ మనం చూసినప్పుడు కొన్ని విషయాలు మనం ఆలోచించినప్పుడు 8వ వచనం ఒకసారి చదవండమ్మా. అయినను వారు తమ దుష్ట హృదయములలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వినకపోయిరి, చెవియొగ్గిన వారు కాకపోయిరి. వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవలేదు కనుక నేను ఆ నిబంధనలో వాటన్నిటినీ వారి మీదకి రప్పించుచున్నాను. ఇక్కడ ఎందుకు వినలేదంట? వినకపోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళ హృదయం గురించి మాట్లాడుతున్నాడు. ఏమి హృదయం అంటది? దుష్ట హృదయము. దుష్ట హృదయం అంటమ్మా దుష్టుని యొక్క హృదయం. ఎవరైతే దుష్టుని హృదయం అక్క, ఎవరైతే దుష్టుని హృదయం అని మాట్లాడుతున్నారు ఇక్కడ? దేవుని మాటలు వినని వాళ్ళదే. ఓకే, కాదంటే అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? ఇశ్రాయేలీయుల గురించి. ఇశ్రాయేలీయులు ఎవరో తెలుసా? దేవుడు పిలుచుకున్నవారమ్మా, దేవుడి పేరు పెట్టబడిన ప్రజలు, దేవుడే మా యొక్క స్వాస్థ్యము అని చెప్పుకునేటువంటి గొప్పవారమ్మా. ఇశ్రాయేలీయుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంత బాగా మాట్లాడాలి దేవుడు. నీ బిడ్డ గురించి నువ్వు ఎప్పుడైనా తప్పు మాట్లాడతావా? నీ బిడ్డ గురించి నువ్వు ఎప్పుడైనా పొరపాటు మాట్లాడతావా? నీ బిడ్డ గురించి నువ్వు తప్పుగా మాట్లాడేటువంటి పరిస్థితి నీకు కలిగించాడంటే వాడు ఎంత మండుడై ఉంటాడు. ఎప్పుడు కూడా కన్న తల్లి కన్న బిడ్డల గురించి చెడుగా చెప్పదక్క, ఎలాంటివాడైనా చెప్పదు. కానీ ఎప్పుడు చెప్పుద్ది? వాడు దుష్టుడిలోనికి వాడు తలకాయ నొప్పిగా మారిపోయి తప్పది చెప్పేయాలి. వీడు మంచోడు కాదు, వీడు నా కడుపుని చెడబుట్టాడు, వీడు చెప్పిన మాట ఒక్కటే ఇనుంటే ఎప్పుడో బాగుపడేవాడు అని ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, వింటారని నేను ఎవరితో చెప్పానంటే, నేను చెప్పమన్నది ఎవరికి ఏదో నా యొక్క మీ మాటలు తెలియనటువంటి అన్యుల యొద్దకు కాదు నేను మిమ్మల్ని పంపేది. ఎవరైతే కాదంటున్నాడమ్మా? అన్యుల యొద్దకు కాదు నేను మిమ్మల్ని పంపేది. ఎవరైతే పంపుతున్నాను? నేను పేరు పెట్టి పిలుచుకున్న నా ప్రజల యొద్దకే నేను మిమ్మల్ని పంపుతున్నాను. ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ. నేను ఎవరో ఒకరి దగ్గరికి పంపిస్తే మీరు బాధపడచ్చు. అయితే నేను ఏమంటున్నాడు ఆయన? నేను నా ప్రజల యొద్దకు పంపిస్తున్నా నిన్ను, నువ్వు వెళ్ళి వాళ్ళకు చెప్పుము. నువ్వు వెళ్ళి వాళ్ళకు చెప్పుము. ఏమని చెప్పాలంటే, ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ మీరు ఏం చేయాలంటమ్మా? అనుసరించి నడుచుకొనుడి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనతో మాట్లాడుతున్న ప్రతి మాట కూడా చాలా విలువ కలిగినటువంటి మాటగా మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఇర్మియా కాలంలో ఇశ్రాయేలీయుల యొక్క పాపం పండిపోయి ఘోరాతి ఘోరంగా తయారైపోయారు. బిడ్డలు నీచాతి నీచంగా తయారైపోయారు. దేవుణ్ణి ఎరిగామని చెప్పుకుంటున్న వాళ్ళే పాపానికి దాసులుగా మారిపోయారు. దేవునిలో జీవిస్తున్నామన్నటువంటి వాళ్ళే పాపానికి బానిసలైపోయారు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అన్యులలో కూడా జరగనంత నీచమైన కార్యం జరుగుతుందంట. ఎక్కడంట? ఇశ్రాయేలీయులు. ఎలాగని మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తా చూడండి.
14 వచనం, 10వ అధ్యాయం 14 వచనం, మిరియా గ్రంథం. తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు. చాలా ఏమంటున్నాడు? తెలివి లేని ప్రతి మనుష్యుడు పశువు ప్రాయుడు. ఎందుకు ఈ మాట మాట్లాడాల్సి వస్తుంది? ఎందుకు మాట్లాడుతున్నారు అక్కడ చూడండి. 21వ వచనం చదవండి. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారే వర్ధిల్లక ఉన్నారు. కాపరులు ఏమైపోయారు? పశుప్రాయులు. పశుప్రాయులు అంటే పశువుల యొక్క ప్రాయం కలిగి దేవుని దగ్గర ప్రార్థనలు చేయటం లేదంట, దేవుని దగ్గర విజ్ఞాపనలు చేయటం లేదంట, దేవుని దగ్గర మొరపెట్టడం లేదంట. ఇప్పుడు ఇర్మియా దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, నువ్వు ఇర్మియా మొరపెడుతున్నాడు, ఏం చేయమంటావు ప్రభు? ఎంత చేసినా కూడా ప్రభు ఇలా పరిస్థితి చూస్తే నాకు చాలా బాధేస్తుంది అయ్యా, ఇలాను చూసినప్పుడు నాకు చాలా ఇబ్బందికరంగా ఉన్నది ప్రభు, ఏం చేయమంటావు అంటే నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడమంటున్నావు. ఏం మాట్లాడినయ్యా, ఏం చెప్పానయ్యా అంటే, ఏం చెప్పాలంటే వాళ్ళ పరిస్థితులు ఏమన్నారంటే, ఇప్పుడు 23వ వచనం చూడండమ్మా. యెహోవా తమ మార్గము నేర్చుకొనుటకు నరుల వశములో లేనిదియు నరుల వశములో లేదనియు మనుషులు తమ ప్రవర్తన యందే సన్మార్గముగా ప్రవర్తించుట వారి వశములో లేదనియు చెప్తున్నాడు. దేవా, మనుషులు ప్రవర్తించడం వారి వశంలో లేదయ్యా, సన్మార్గంలో ప్రవర్తించడం వారి చేతిలో లేదంటే ఎందుకు లేదు? ఎందుకు లేదమ్మా? ఇప్పుడు ఒక మనిషి మంచిగా నడుచుకోవాలో చెడ్డగా నడుచుకోవాలో నీకు కొద్దిగానే తెలిస్తే, పూర్తి తెలియకుండా తెలుపు కొద్దిగానే ఆలోచన ఉంటుందిగా. అందుకని ఇప్పుడు ఏమంటుంది, ఎవరితోనూ నేను తెలియనటువంటి వాళ్ళ దగ్గరికి మిమ్మల్ని పంపించడం లేదు, నేనంటే మీకు తెలుసు కాబట్టి మీ దగ్గరికి నేను పంపించాను. మీ పితరులు మీతో చెప్పిన మాటలన్నీ మీకు గుర్తొచ్చాయా? యోర్దాన్ని దాటినప్పుడు వాళ్ళకి యోర్దాన్ని దాటడానికి వాళ్ళకు ఆ రాళ్ళు వేసుకున్నారు, అక్కడికి వచ్చిన తర్వాత కథలుగా నన్ను గురించి చెప్పుకున్నారు. మీ పిల్లలతోనూ పిల్లలతో నేను నేర్పించమని చెప్పాను. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మీరందరూ కూడా దుష్ట హృదయంతో ఉన్నారు. దుష్ట హృదయం, దుష్టుని యొక్క హృదయం ఎందుకు వచ్చింది ఇళ్ళలోనికి? ఎందుకు మనిషిలోనికి దుష్ట హృదయం వచ్చిందమ్మా? ఎందుకు మనుషునికి శాపాలు, ఎందుకు మనుషునికి ఇబ్బందులు, ఎందుకు మనుషునికి బాధలు, ఎందుకు మనుషునికి కష్టాలు వస్తున్నాయి చెప్పండి? ద్వితీయోపదేశ కాలంలో ఒక మాట చెప్తారు, 11వ అధ్యాయం 26వ వచనం అనుకుంటాను. అక్కడ ఏం మాట్లాడతారంటే, బాగా చూసినప్పుడు ఆలోచించినప్పుడు, ద్వితీయోపదేశ కాండంలో 11వ అధ్యాయం 26వ వచనం అనుకుంటాను. జాగ్రత్త చూడండి. అక్కడ చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినని ఎడల వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర వాటి వైపు తిరిగిన ఎడల సంచరించిన ఎడల శాపమును మీకు కలుగు. దేవుడే చెప్తున్నాడు, నేను మీకు మంచి చెప్పాను, చెడు చెప్పాను. ఇప్పుడు నువ్వు దేంట్లో నడుచుకోవడానికి ఇష్టపడతారమ్మా? బాగా వినండి. మంచి చెప్పాను, చెడు చెప్పాను. మంచిలో నడవటానికి ఇష్టపడతామా, చెడులో నడవటానికి ఇష్టపడతామా? మంచిలో నడవటానికి ఇష్టపడుతున్నారు కానీ వాళ్ళు నడవటం లేదంట మంచి వాటిలో. ఇక్కడ ఉన్నంత అందరికీ అనిపిస్తుంది, నేను తప్పు చేయకూడదు, నేను పాపం చేయకూడదు, నేను అబద్ధాలు ఆడకూడదు, నేను బూతు మాటలు మాట్లాడకూడదు, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞా ప్రకారం నేను నడుచుకోవాలని అందరికీ అనిపిస్తుంది. కానీ మనం చేయలేకపోతున్నాం. ఎందుకు చేయలేకపోతున్నారా? మీరు అందరూ కూడా ఆలోచించండి. నేను చేస్తున్నానని అనుకోవచ్చు, మరి ఇశ్రాయేలీయులు ఎందుకు చేయలేకపోయారంట?
చేయలేకపోవడానికి గల కారణం ఏమిటి? మా ఇక్కడ వినండి, వాక్యం వినండి. చెయ్యలేకపోవటానికి గల కారణం ఏమిటి? వాళ్ళు వాక్యమును వినలేదు. ఏం చేయలేదంటమ్మా? వాక్యమును వినలేదు. మరి వినకుండా ఏం చేస్తున్నారు? చెప్పేవాళ్ళు లేరా? నేను ఏకు జాముని పెందల కడాలేచి నా ప్రవక్తల పంపించి మీతో నేను మాట్లాడినను మీరు వినకపోయిరే అని మాట్లాడుతున్నారు. అంటే చెప్పేవాళ్ళు లేరా? చెప్పారు. మరి ఎందుకు వినటం లేదు? ఎందుకు ఆలకించటం లేదు? ఎందుకు వాటి గురించి గ్రహించటం లేదంటే మనుషుల యొక్క హృదయములోనికి దుష్టుడు చొరబడిపోయాడు. మనుషుని యొక్క ఆలోచనలోనికి దుష్టుడు చొరబడిపోయాడు. ఇందంగా చూస్తే ఐగుప్తు దేశములో నుంచి కానానులోనికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళ బ్రతుకు ఎంత బాగుంటుందమ్మా? బాగుంటుందా చెడుకుంటుందమ్మా? చెప్పండి. బాగానే ఉంటుంది. ఇక్కడ బాగున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా మారిపోతారా? బాగా అర్థం చేసుకోండి. మీ అందరికీ చెప్తున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా మారుతారా? ఇప్పుడు ఐగుప్తు దేశంలో మారిపోయారంటే వాళ్ళ పద్ధతులు చూసి నేను మారిపోయాలనుకోవచ్చు. మరి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వీళ్ళు? కానానులోనికి వచ్చారు. అందరూ ఇశ్రాయేలీలే, అందరూ దేవుని వెరిగిన వారే. మరి ఎక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు వీళ్ళలో దుష్ట హృదయం వచ్చింది? ఎందుకు వచ్చిందమ్మా? ఇప్పుడు చెప్పాలి. దుష్ట హృదయం వచ్చింది మీకు అర్థం కావడానికి క్యాజువల్గా చెప్పేస్తాను, అంటే మామాటం లేకుండా ముక్కుసుడు చెప్పేస్తాను. ఒకసారి ఆలోచించండి. బాప్తిసం తీసుకోకముందు లోకంలో బ్రతుకుతున్నప్పుడు, లోకంలో జీవిస్తున్నప్పుడు ఏదో తప్పు చేశారంటే పాని. ఇప్పుడు బాప్తిసం తీసుకున్నాము, రోజు ప్రార్థనకు వస్తున్నాము, దేవుని మందిరంలో కూర్చుంటున్నాము, ఇప్పుడు కూడా తప్పులు చేస్తున్నారంటే అర్థమైంది. మరి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కూడా తప్పులు ఎందుకు చేస్తారు? మేము చెయ్యట్లేదు అంటే చెయ్యకపోతే మంచిదే, చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు కూడా ఎందుకు చేస్తారు మరి చెప్పండి? ఎందుకు చేస్తారమ్మా? ఎందుకు చేస్తారు చెప్పండి? దేవుడు అంటే భయం లేక. మంచిది. ఇంకా ఆమేన్. ఏందమ్మా? వాక్యం వినరు, వచ్చి కూర్చొని వెళ్ళిపోతారంటే వాక్యం ఎలాలోకి ఎక్కనే ఎక్కదు. కావాలంటే ఇక్కడ కూర్చొని మనం అందరూ చెప్తాను, మనం 15 మంది కూర్చున్నాం ఇక్కడ కదా, మనలో ఎంతమంది మీ వాక్యం కరెక్ట్ గా వింటున్నాం చెప్పండి. ఇక్కడ కూర్చున్నాం. మనం ఎవరి గురించో మాట్లాడాను నేను ఎప్పుడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళము ఆశతో ఆసక్తితో దేవుని వాక్యాన్ని వినటానికి నేను రెడీ అయిపోయిన వాళ్ళము ఉన్నామా? ఇప్పుడు నేను ఒక 15 నిమిషాలు చెప్పాను. 15 నిమిషాలలో ఏమి చెప్పాను మన మైండ్ లోకి ఎక్కుతుందా? ఎందుకు ఎక్కదు? ఎందుకు వెళ్ళకపోతున్నారు? వినుటకు ఏం చేయలేదంటమ్మా? బాగా గమనించి ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి అదే ఇర్మియా గ్రంథంలో ఎందుకు వినలేదో కూడా ఇక్కడ బాగా మాట్లాడుతున్నారు. చూడండి, 6వ అధ్యాయము. ఎందుకు వినటలేదో చెప్తున్నాడు. 6వ అధ్యాయం ఎన్ని వచ్చినమ్మా? 6వ అధ్యాయం. 6వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం వచనము 10వ వచనం. విందురని నేను ఎవరితో మాట్లాడదు. వినేవాళ్ళు లేరు కదా. మేమందరం కూర్చున్నాం కదంటే కూర్చున్నారు కానీ వినటంలా. ఇర్మియా యొక్క బాధ అదే, ఆయన దిగులదే, ఆయన చింత అదే. ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఇశ్రాయేలీలే, మరి ఎవరితో మాట్లాడాలి? విందురని నేను ఎవరితో మాట్లాడతాను అంటున్నాడు ఆయన. ఎవరితో మాట్లాడాలి? ఎవరితో మాట్లాడాలి చెప్పండి? వినేవాళ్ళు లేరు ఆయనకు అక్కడ. ఈ వరుస చూస్తే ఇశ్రాయేలీలే, ఈ వరుస చూస్తే ఇశ్రాయేలీలే, ఈ వరుస చూస్తే ఇశ్రాయేలీలే. ఐగుప్తు దేశం నుంచి మొత్తం వచ్చిన వాళ్ళు ఎంతమంది అని చెప్పాను? ఉదయం ఒక లెక్క చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? 6 లక్షల పైజనం. తర్వాత 6 లక్షల 3,580 మంది అని చెప్పలేం కానీ 6 లక్షల పైజనం. 6 లక్షల పై కంటే 20 సంవత్సరాల కంటే పైబడిన వారు, లెక్కలో చేర్చబడిన వారే 6 లక్షల మంది ఉంటే మొత్తం ఎంతమంది ఉండొచ్చు? ఇంచుమించు 20 కంటే పైన ఉంటారు. 20 లక్షల మంది కంటే పైగా ఉంటారు. వీళ్ళందరి మధ్యలో ఒక ప్రవక్త మాట్లాడుతుంటే ఒక్కడు కూడా వినట్లేదంటమ్మా. విందురని నేను ఎవరితో మాట్లాడేదను. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, వినేవాళ్ళు లేరు. ఎందుకు వినటం లేదు అసలు?
ఎందుకు వెళ్ళలేకపోతుంటారమ్మా? ఈరోజు ప్రార్థనకు వస్తుంటారు చాలా మంది, దయచేసి చెప్తాను నేనండి. బైబిల్ చదువుతుంటారు చాలా మంది, ఒకవేళ మీరు చదువు రాకపోతే వదిలేయండి. వాక్యం వింటుంటారు, పాటలు పాడుతుంటారు, కానీ శాపాలు పోవటం లేదు. ఎందుకు పోవటం లేదు శాపాలు? నాకు అర్థం కాల. శాపం అంటే ఏంటిది? ఏంటిదమ్మా శాపం అని చెప్పండి. శాపాలంటే ఏంటి? అవి కూడా తెలియదా? శాపం అంటే నీ జీవితమును నాశనం చేసేవే శాపాలు. అవేంటి తెలుసా? రాత్రి చెప్పాను, గుర్తుందా మురికన్నా? మత్సరం అంటే అసూయ కొంతమందిలో ఉంటది, అహంకారం కొంతమందిలో ఉంటది, లెక్కలేనితనం కొంతమందిలో ఉంటుంది, కోపం కొంతమందిలో ఉంటుంది, పగ కొంతమందిలో ఉంటుంది, ప్రేమ లేని తత్వం కొంతమందిలో ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ దగ్గర కూర్చోబెట్టి ఎన్ని రోజులు కూర్చోబెట్టి వాళ్ళకి వాక్యం చెప్పిన వాళ్ళకి ఎక్కుద్దా? ఇప్పుడు మనం ఎడున్నాం అనుకోండి, ఇప్పుడు గంటల రోజు ప్రార్థనకి వెళ్తున్నాం చాలా మంది. అందరు ఇక్కడ ఉన్న అందరూ కూడా కొంతమంది రోజు ప్రార్థనకు వస్తుంటాం. వెళ్ళిన చోట మీటింగ్లలో కూర్చుంటున్నాము, ఫ్రెండ్స్ ఇలాంటి సువార్త కోరికలలో కూర్చుంటున్నాము, ఇంటికాడ సెల్ ఫోన్లలో అవకాశం ఉన్నప్పుడు చూస్తున్నాము. ఇన్ని జాగ్రత్త ఎంత ఉంటే నీలో 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 కోపం పోయిందా? నాకు చెప్పి ఇప్పుడు ఇక్కడ అందరు రోజు ప్రార్థనకు వచ్చాడు కదమ్మా, రానురా. మరి నీలో ఆ కోపం పోయిందా? మరి ఎవరితో చెప్పాలి ఇప్పుడు? బాబు ఎవరితో చెప్దాం? రోజు తింటుండా, మరి ఎందుకు బావట్లేదు? ఎందుకు బావట్లేదమ్మా? రోజు వస్తున్నారు కదా, మరి ఎందుకు పోవటం లేదు? ఎందుకు పోవటం లేదంటే బైబిల్ ఏం చెప్తుంది అక్కడ? ఇర్మియా గారు, ఎందురని నేను ఎవరితో అంటే కూర్చున్నారు కానీ వినటం లేదు ప్రభు అని చెప్తున్నాడు ఆయన. అందరూ తండోపతండాలుగా సన్నిధిలోనికి వచ్చి అక్కడ నిలబడ్డారు, కానీ నేను పైకెక్కి ఆ సభలో నేను సమాజంతో మాట్లాడుతున్నాను, కానీ అందరూ నా వైపు మొఖాలు తెలబడి చూశారు, కానీ వాళ్ళ హృదయం నీకు దూరముగా ఉన్నది. వాళ్ళు వినట్లా, ఇనుంటే మనసు మారిండేది. ఇప్పుడు మా సహోదరి ఉందనుకోండి, రోజు పాస్టమ్ గారు కదా, రోజు నాతో ప్రార్థనకు వస్తుంటది పోతుంటది, ప్రార్థనకు వస్తుంటది. ఇంటికి ఏదన్నా దైవజనులు వస్తే వందనాలు చెప్పకపోతే ఎన్ని సంవత్సరాలు వచ్చిన ఉపయోగం ఉందా? ఏం చేయాలి చెప్పండి. అంటే నేను మీ గురించి ఎందుకు చెప్పలేదంటే, నేను పోయిన కాడికల్లా మొత్తది కాబట్టి నేను చెప్తున్నాను. రోజు పోతున్నా, ఇది బండి ఒకటి ఉంది, బైకులు మా సిస్టమ్ ఒకటి ఉంది, ఇవన్నీ తీసుకున్నాం, చాలా సామాన్ తీసుకున్నాం. రోజు ఎవరన్నా అడిగితే మేము ప్రార్థన పోతున్నాం రోజు చెప్తుంటే, ఎవరైనా అడిగినా కూడా ఏదైనా దైవజనులు వస్తే ఆ దేవుడి దేవాల రోజు స్వార్థ కలిగిపోతున్నాం. మంచిదే కాదనట్లేదు, మరి నువ్వు రోజు పోయి అంటున్నా, నీలో ఒక్కటైనా తగ్గిందా? ఒక్కటైనా తగ్గిందమ్మా? తగ్గించుకున్నా ఒకటైనా? అందుకని ఏమన్నాడు? విందురని నేను ఎవరితో మాట్లాడేదను. ఎందుకంటున్నారు చూడండి, విందురని నేను ఎవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తన మనసు సిద్ధపరచుకొనలేకపోయిరి గనుక వినలేకపోయిరి. ఎందుకంటే చూడండి, ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై దానిని తృణీకరింతురు. దేనిలో సంతోషం లేదు వీళ్ళకి? ఎందుకు? వీళ్ళు సిద్ధపడి రాలా, దేనికోసం రాలే? సిద్ధపడి వాక్యం వినటానికి రాలా. వాక్యం వినటానికి నువ్వు అంత దూరం నుంచి, మేము 25 కిలోమీటర్ల దూరం నుంచి వాక్యం వినటానికి ఎంత దూరం వస్తే, 20 కిలోమీటర్ల దూరం నుంచి వస్తే, వీడికి వచ్చిన తర్వాత ఏం చెప్పాడు నిన్న పాస్టర్ గారు అనుకుంటే ఇప్పుడు నాకేం అర్థం అవ్వాలి? ఈరోజు అంటే ఫ్రాంక్ చెప్పేస్తున్నాను, ఇశ్రాయేల్ గురించి జరిగిన పరిస్థితులు కాబట్టి. అయ్యా, ఇశ్రాయేలీలు కూడా పాపం చేశారంటే నేటి దినాలలో కూడా ఆరాధన చేస్తుంటారు, ప్రార్థనలు చేస్తుంటారు, వాక్యం వింటుంటారు, రోజు బైబిల్ చదువుతుంటారు, వ్యభిచారాలు మానటం లేదు, దొంగతనాలు మానటం లేదు, బూతు మాటలు మానటం లేదు, అబద్ధాలు మానటం లేదు, టీవీ సీరియల్ మానటం లేదు, ఇంకా చెప్పాలంటే పెద్దవాళ్ళని తిట్టడం, చిన్నోళ్ళ మీద గొడవలు పెట్టుకోవటం మానటం లేదు. మరి రోజు ఏమి చేస్తున్నారు పోయి? నాకు అర్థం కాదు, వీళ్ళందరూ నాకు అర్థం కాలేదు. చెప్పండి, రోజు ఏం చేస్తున్నారు? వచ్చి ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనమేం చేద్దామంటే ఇప్పుడు అంత టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లోనే ఎంతుంటే, ఆ రోజులలో ఇశ్రాయేలులతో ఇర్మియా ప్రవక్త మాట్లాడింది కరెక్టా కాదా?
అయ్యా నేను చెప్తున్నానయ్యా వాళ్ళు వినటం లేదంటే ఎందుకంటే వాళ్ళ మనసు సిద్ధపరచుకోవాల. రేపదే కాలాన్ని నేను మార్కపురం వెళ్ళాలనుకుంటున్నాను. రెడీగా అమ్మ మార్కపురం వెళ్ళగానే ఓకే నేను రెడీ అవుతాలే పోదాంలే అనుకుంటాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వెంటనే ఏమంటానంటే రేపు ఏదో నాకు ఈ ఛానల్లో మొదటగా ఏదో ఈ డబ్బులు చాలా వచ్చాయి అన్ని ఖర్చు పెట్టాను, నీ కోసం ఏం ఖర్చు పెట్టలేదు, ఏదో 1000 రూపాయలలోనూ 1500 నీకు సీట్ తీసేస్తాను అన్నప్పుడు ఎలాంటి ప్రిపరేషన్ ఉంటుంది అప్పుడు? ఎలాంటి పద్ధతి ఉంటుంది అప్పుడు? అంటే ఎందుకు చెప్తున్నానంటే వినే విషయమును బట్టి మనం వింటున్నామని ఇక్కడికి వచ్చి కూర్చొని వింటామని నేను వినటమన్నట్లా. ఇది వింటున్నాం కాదు. వినటం అంటే ఏంటిది? మీకు చాలా సార్లు చెప్పాను. వినటం అంటే ఏమిటి? వినటం అంటే ఏంటిది మీకు అర్థం కావడానికి ఉపమానాలు చెప్తాను. నేను బైబిల్లోనే చెప్తాను, బయట ఎక్కువ శాతం నాకు తెలుసు. నేను చెప్పను, బైబిల్లో చెప్తాను. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు ఉంటే తండ్రి బయటకు వచ్చి పెద్దవాడి దగ్గరికి వచ్చి, నాయనా నేను పోలేకపోతున్నాను, పొలం దగ్గరికి వెళ్ళి చూసి రాపో అన్నాడంట. ఇప్పుడు వెంటనే పెద్దవాడు అన్నట్టు, అయ్యో తండ్రి లాంటి వాడు, తండ్రి చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా పోతానని, తండ్రి మీరు క్షేమముగా విశ్రాంతి తీసుకోండి, నేను పొలం దగ్గరికి వెళ్ళి చూసేస్తానని వెళ్ళిపోయారంట. ఈ తండ్రికి ఎందుకో డౌట్ వచ్చి, ఒకవేళ పెద్దవాడు పోతానని చెప్పాడు కానీ ఒకవేళ పూనా కూడా చిన్నవాడిని పిలిచారంట, నాయనా నాకు కొద్దిగా బాగలేదు, పొలం దగ్గరికి వెళ్ళి చూసి రమ్మన్నాడంట. ఇప్పుడు ఈడు కూడా ఏమన్నాడంటే, నాయన నేను పోను అన్నాడంట. పెద్దోడేం పోతానన్నాడు, చిన్నవాడు పోనన్నాడు. చివరికి చూశాక చిన్నవాడేం పొలానికి పోయాడు, పెద్దోడు పొలానికి పోయాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో తండ్రి మాట ఎవరు వినినట్టు? వినినట్టు అంటే విననన్నాడు అని చెప్పకుండా ఎవరు తండ్రి చెప్పింది చేసిండ్రు. అలాగని వాక్యం వచ్చి ఇక్కడ వినినప్పుడు ఇంటికి పోయి చేసిన వాళ్ళే వాక్యం విన్నట్టు. ఇక్కడ విని పల్లె చెప్పాడు పాస్టర్ గారు అని మార్పులు వేసిన వాళ్ళు కాదు. ఇంటికి పోయి చేస్తారు. చూడండి, ఉదయాన్నే లేవగానే నా మనసులో కొన్ని ఆలోచనలు వస్తాయి. నేను ఎప్పుడు కూడా దాచిపెట్టుకోను, కొన్ని ఆలోచనలు వస్తాయి. ఏం ఆలోచనలు వస్తుంటాయి అంటే, ఇదిగో నేను ఇక్కడన్నా బయటకు వెళ్ళేసి కానీ లేకపోతే ఎక్కడైనా కూర్చొని కానీ కొద్దిగా కూర్చొని ఏదో ఒక వ్యవహారం మాట్లాడుకొని ఉంటే బాగుండని మనసుకు వస్తుంది ఆలోచన. వెంటనే నాకేమనిపిస్తుంది, ఈ వాక్యం గుర్తవుతుంది. ఉదయకాలం లేవగానే దేవుని ప్రార్థన చేసుకోవాలి కదా, బైబిల్ చదువుకోవాలి కదా అని ఈ వాక్యం గుర్తురాగానే వెంటనే మంచం మీద నుంచి లేయగానే ఏం చేస్తానంటే, కొంచెం ఒక మాట ప్రార్థన చేసుకున్నా లేయగానే ఆ తలుపు తీసి బయటకు వెళ్ళిపోతాను. బాగా తలుపు తీసి బయటికి వెళ్ళిపోతున్నాను. బయటికి వెళ్ళిపోగానే నా మనసులో ఏమైపోతుందంటే, బైబిల్ చదవాలి కదా అని మనసు నాకు చెప్పినప్పుడు ఆ బయటికి వెళ్ళిపోయి నేను వచ్చి లోపల కూర్చుని ఆ కుర్చీలో కూర్చుని బైబిల్ చదువుతున్నాను అనుకోండి, అప్పుడు నేను మాట వినినట్టు. అలా కాకుండా ఓకేలే నేను చదువుకుంటాను తర్వాత చదువుకుంటానని బయటకు పోయి తిరిగి వచ్చిందంటూ నేను మాట విననట్టు. ప్రతి ఒక్కరికి అలాగే అనిపిస్తుంటది. మీరు కూడా కావాలని చూడండి, ఇంట్లో ఖాళీగా బోరు కొడుతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాదు మీకు. ఎక్కువ సమయం ఖాళీగా ఉండేది మీరే, అంతే కదక్క? ఎక్కువ సమయం ఖాళీగా ఉండేది మీరే. బోరు కొడుతున్నప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఈ పక్కనే మీరు ఇది ఉన్నది కదా బైబిల్, పక్కనే ఉంటుంది. ఇక్కడ అది ఎక్కడ ఉంటుంది మీకు తెలుసు, మీ ఇళ్ళలో ఆడ పెడితే ఆడ ఉంటుంది అక్కడికి. అది ఎక్కడ ఉంటుంది నాకు తెలియదు. ఈ పక్కనే బైబిల్ ఉంటది, ఈ పక్కనే టీవీ రిమోట్ ఉంటది, ఇంకో పక్కన మంచం ఉంటది, ఇంకో పక్కన 4 చెట్టు కింద కూర్చొని ఉంటారు. ఇప్పుడు నువ్వు ఆలోచించాలి ఏ వైపు పోతావు అని. ఇప్పుడు చాయిస్ నీదే. నేను ఎవరైనా వద్దంటా, నువ్వు బైబిల్ తీసుకొని బైబిల్ తీసుకొని కూర్చొని చదువుకుంటుంటే బయట నుంచి వచ్చి పని పాట లేకుండా ఎప్పుడు బైబిల్ చదువుతున్నావు అనే వాళ్ళు అంటారా? నువ్వు బయట తిరిగితే బాధ, నువ్వు కూర్చొని బైబిల్ చదువుతున్నా నువ్వేమంటారు? అప్పుడు ఏమని చేస్తావు? నువ్వు బైబిల్ చదవమని ఎక్కడో ఒక చేత నీకు ఒక 6 అనేది ఉంటుంది, ఎక్కడో ఒక చేత నీకు ఆలోచన వస్తుంటది, కొద్దిగా కూర్చొని బైబిల్ చదువుకుంటే బాగుండే అనిపిస్తాడు. ఎందుకంటే ఇక్కడ మాస్టర్ గారు వాక్యం చెప్పారు కాబట్టి బైబిల్ చదువుకుంటే అది నేర్చుకొని దాని ప్రకారం చేసి ప్రార్థన చేసుకుంటే బయటికి నా భర్త పనికి వెళ్ళాడు, ఆ భర్త పనిలో ఏదో ఒక పనిలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళినప్పుడు ఏ దరిద్రం గాని ఏ దెయ్యం గాని వాడిని పట్టుకోకుండా ఆ భర్త గారి మీద ఎలాంటి అపవాది అటాక్ చేయకుండా మరలా క్షేమంగా ఇంటికి తిరిగి రప్పించు ప్రభు అని కూర్చొని మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నేను లేరంట, ఉంటారు కొంతమంది. ఇంకో కొంతమంది ఏమంటారు తెలుసా, ఆయన ఏమైనా గుడ్డోడా కుంటోడా, సక్రంగా వెళ్ళాడు కదా మళ్ళా తిరిగి వచ్చాలి, ఆయన గురించి దిగులు పెట్టుకొని నేను ఎందుకుంటామని ప్రశాంతంగా టీవీ రిమోట్ ఆన్ చేసి తల కింద దీన్ని పెట్టుకొని ప్రశాంతంగా పడుకొని చూసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మరి కొంతమంది ఏమంటారు తెలుసా, పని గుణం రాకుండా ఏమన్నా ఉంటాడా, ఆయనే వస్తాలని చెప్పేసి బయటకు పోయి వాళ్ళతో వీళ్ళతో ముచ్చట్లు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. మరి ఎక్కువ మంది ఎలాంటి వాళ్ళు ఉంటారంటే
రాత్రి అంతా ప్రార్థన పోయి వచ్చాము, లేకపోతే నిన్నంతా ప్రార్థన పోయి వచ్చాము, లేకపోతే ఉదయాన్నే కడుపు నిండా అన్నం తిన్నాను, అన్నం తిన్నామంటే కంటి మీద కురికి వస్తుందని పక్కనే ఉన్న మంచం మీద పొరలాడేవాడు కొంతమంది ఉంటారు. ఇప్పుడు ఈ నలుగురు రకాలకు చెందిన వాళ్ళం అందరం కూడా కేదికి ప్రత్యేకమైన వాళ్ళు కాదు. ఇప్పుడు ఈ ఇర్మియా ఏమంటున్నారంటే ఇక్కడ, ఇదిగో ప్రభువా నువ్వు వినమని చెప్తున్నావు, నేను ఎవరితో చెప్పాలి వినమని అంటే వీళ్ళతోనే చెప్పయ్యా. వాళ్ళు వినటం లేదు ప్రభు అంటే, ఎందుకు వినటంలా? ఎంత చక్కగా వింటున్నారు చూడండి, వినట్లేదా? 9:30 టైం అయితే మనకే చెప్తాను, ఉదాహరణకు 9:20 అయింది టైము. ఎంత ప్రశాంతంగా కళ్ళు రెండు గొడకలో చూసుకుంటూ నా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడని ఆశతో ఎంత ఎదురు చూస్తున్నా, వినటం లేదా? దేవుడు ఏమన్నాడంటే, వినుచున్నానని తన్ను తాను మోసం చేసుకోకండి. వింటున్నామని మోసం చేసుకోవద్దు. వినటం అంటే ఏంటిదంటే చేసినప్పుడే వినన్నట్టు. చేయటం కుదురుద్దా? చేసేది ఎక్కడ కనపడుద్ది? ఇంటి దగ్గర కనపడుద్ది. వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కన్నులు త్రిప్పివేయమని ఎవరు మాట్లాడారమ్మా? దావీదు మాట్లాడారు. ఎందుకు మాట్లాడాడు ఆ మాట? కళ్ళతో బచ్చిబాన్ చూసాడు కాబట్టి, పోయిన బచ్చిబాన్ చూడటం వల్ల నా మీదకి శాపం వచ్చింది, బుద్ధుటిగా ఎవరిని చూడన్నాడు, చూడాలి. అలాగనే మనం కొన్ని తప్పులు చేయటం వల్ల శాపాలు వచ్చుంటాయి. ఈసారి నువ్వు చెయ్యనని తీర్మానం తీసుకుని నేను చేయకూడదు. అది వినటం అంటే, వాక్యం వినటం అంటే. అందుకని ఇర్మియా అంటున్నాడు, వినుదురని నేను ఎవరితో మాట్లాడేదను, వింటారని నేను ఎవరితో చెప్తాను ప్రభు అంటే, నా ప్రజలతోనే చెప్పయ్యా. నీ ప్రజలు వినుట మటుకు వినుదురు గాని, చూచుట మటుకు చూచుదురు గాని, ఈ వాక్యమును గ్రహింపకుండానట్లు వాళ్ళ హృదయం ఏమైందంట? చెప్పాలి. మీరు ఎవరైనా గుర్తున్నట్టు ఎవరైనా చెప్పాలి. తప్పేం లేదు. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయంలో ఉంటుంది, చూడండి. చివరిలో ఉంటుంది అనుకుంటా మాట. ఇరవై 28-26. మీరు వినుట మటుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూతురు మటుకు చూతురు కాని కాననే కానరు. ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము, ఈ ప్రజల కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వాళ్ళ హృదయము క్రొవ్వి ఉన్నది. క్రొవ్వి ఉన్నదంటే వారి చెవులు మందముగాను విని వారి కన్నులు మూసుకొని ఉన్నారు. చెబితే లెక్కే ఉన్నది. ఎల్లకాడ కొంతమందికి తెలుసా? అది మందముగా ఉన్నాయంటే ఏంది? నీళ్ళు ఏమన్నాను అనుకోండి, నీళ్ళు ఏమన్నాను అంటే ఇప్పుడు వినలేదా? మరి ఏమైనా ఈ చెవులు మందమైపోయి చెవిటి వాళ్ళు అయిపోయారు. నీళ్ళు ఏమంటే మూడోసారి అంటే తెచ్చుకోరాదా అంటే అన్నారంటే అర్థమైంది, హృదయం కొవ్విందని అర్థం. అప్పుడప్పుడు పెద్దవాళ్ళు అంటారు చూడ, కళ్ళల్లో కొంచెము అహంకారం అనేది ఉంది అని అర్థం. అందుకని పెద్దలను గౌరవించాలంటే ముందు వాక్యం లోపలకు పానీయకుండా ఏం చేస్తుంది? అపవాది ఆపేస్తుంది. అందుకని మీ మీద మంచి సాక్ష్యం ఉంటుంది చాలా మంది మీద. అంటే మన గురించి మాట్లాడట్లేదు, చాలా క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. మంచి సాక్ష్యం ఉంటుంది, కానీ ఇంట్లో అత్తామామలు చూసుకోవద్దనే బ్యాడ్ నేమ్ ఉంది అన్నారు. 190 మందికి ఉంది ఇదే బ్యాడ్ నేమ్, చెడ్డ పేరుంది. ఎందుకు చెడ్డ పేరుందంటే వాళ్ళంటే వాళ్ళకి అసలు పడదు. ఎందుకు పడదు? పొద్దుగూకులు ప్రార్థన పోయి వాక్యం అంటున్నారు కదా. మరి పొద్దుగూకులు ప్రార్థన పోయి వాక్యం అంటున్నారు, వాళ్ళతో ప్రేమ తెరవదని మాట్లాడిన వాళ్ళని గసిరేసుకుంటారు ఎందుకు? వాళ్ళని చేతరేసుకుంటారు ఎందుకు? వాళ్ళని చూస్తేనే ఏదో చేసుకున్నట్టు ఉంటారు ఎందుకు? నువ్వేదో వత్తా నీ ఇంటికా నుంచి ఏమన్నా ఇల్లు కట్టుకొని తాకొచ్చుకున్నావు బండి మీద. వాళ్ళు కట్టించిన ఇంట్లో ఉంటూ, వాళ్ళు పెట్టినటువంటి బిచ్చంలో ఉంటూ, వాళ్ళు వేసిన పొలంలో తింటూ, వాళ్ళ సంపాదన పట్టుంటూ, వాళ్ళంటే నీకు పడలేదంటే నేను ఎందుకంటున్నానంటే తప్పని కాదు, కానీ ఓకే లోకంలో ఉన్నప్పుడు పడకపోతే వదిలే, మనకు అవసరం లేదు. ఇప్పుడు ఎక్కడికి వచ్చా? ఇప్పుడు వాక్యం ఎన్ని సంవత్సరాలు చెప్పాలి వాళ్ళకి మనం? ఇట్లాంటి బాక్సులు కాదు, ఇలాంటి బాక్సులు 100 బాక్సులు పెట్టి, ఇలాంటి యాంప్లిఫైర్లు 100 యాంప్లిఫైర్లు పెట్టి వాళ్ళ చెవలలో పెట్టి చెప్పినా వాళ్ళు మాత్రం మారరు. అందుకు ఇర్మియా అంటున్నాడు, వీళ్ళ మీదకి శాపం వచ్చేసింది అన్నాడు. ఏంటయ్యా శాపం వచ్చిందంటే, అంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పానంటే, ఎందుకంటే సాధారణంగా జరిగే వాడి గురించి చెప్పాను. ఇంకా లోతులో పోతే చాలా ఉన్నాయి. ఈరోజు జరిగేట్లేదు, కట్టడి పనులు చేసే వాళ్ళు
దొంగతనాలు చేసేవాళ్ళు లేరు, పాపాలు చేసేవాళ్ళు లేరు, అబద్ధాలు ఆడేవాళ్ళు లేరు, బూతు మాటలు మాట్లాడేవాళ్ళు లేరు. వీడికి వచ్చి ప్రార్థన చేసుకుని రెండు కళ్ళు మూసుకొని ఆకాశం వైపు చేతులు ఎత్తి ఇలాగ ప్రభువా స్తోత్రం స్తోత్రం అని చెప్పి ఇంటికి పోయిన తర్వాత ఈ నోటితో ఉన్న వాళ్ళందరినీ ఊసిపెట్టిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఏం చేయాలి మరి? ఎవరు విందులని ఎవరితో చెప్పాలి? వింటున్నాము, రోజు వచ్చి వింటున్నాం ప్రార్థనకు వచ్చి. ఏం వింటున్నారు నాకు అర్థం కాలేదు. ఏం వింటున్నారు వాళ్ళు ప్రార్థనలో పోయి నాకు అర్థం కాలేదు. ఏం వింటున్నారమ్మా? ఏమి నేర్చుకున్నారు వాళ్ళు? మనం చూస్తుంటే కదా, మనకు తెలిసిన వాళ్ళే మనకు తెలిసిన వాళ్ళలోనే ఎంత ప్రేమలు ఆప్యాయతలోనే మనకు అర్థమవుతుందిగా. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలోనే ఉదాహరణకు అమ్మాయి ఉంది, అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అత్తమామల్ని ఎంత ప్రేమిస్తుందో మీకే తెలుసుగా. ఏం ప్రేమిస్తుంది ఏం లేదు అంటే నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఎవరి గురించి కాదు, ఎవరి గురించి చెప్తున్నాను. అలా ఉంటే నువ్వు వీడికి వచ్చి వాక్యం విన్నందుకు ఉపయోగం ఉంటుంది. వాక్యం విన్నప్పుడు చెయ్యాలంటే ఏమవుతాయంటమ్మా? మీకు ఒక విషయం తెలుసా? చేసే వాళ్ళకి చెప్తే ఏమంటారు. ఇంకా నువ్వు చేస్తున్నావు అనుకో, నీళ్ళు తెమ్మంటారు, ఆ కట్టె పిల్లలు తెమ్మంటారు, అడిపోయి అలా మసి కూడా తెమ్మంటారు, ఇడిపోయి అలా తెమ్మంటారు, ఇది తెమ్మంటారు. చేస్తున్నానని అతి ఎక్కువైపోయింది. అతి కాదు, దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు, ఓర్చుకుంటావా లేదా అని నీకు అర్థం కాక ఊరక చేస్తుంటే అదే అయిపోయింది. ఒక్కసారి ఎదురు తిరిగితే నాకు చెప్పను, అంతే కదా, అంతే బాబు. ఓవరకు వచ్చి నేను ఇంటికి పంపమంటే, నేను చిన్నమ్మ కాడికి పోయి నీళ్ళు ఇవ్వమంటే రోజు ఎత్తుంది అనుకోండి. నీళ్ళు అడుగుతున్నాను, చెప్పులు అడుగుతున్నాను, నేను బట్టలు అడుగుతున్నాను, నీళ్ళు తోడమంటున్నా, ఏం సబ్బు అడుగుతున్నాను, ఏం అడుగుతున్నాను. ఒక్కసారి నువ్వే పని చేస్తున్నావు తెచ్చుకోమంటే అడుగుతున్నా అంటే ఆగిపోవటానికి ఒక్క మాట చాలు. చేస్తా ఉంటే జీవితాంతం చెయ్యాలి. అందుకని నువ్వు చేస్తే నీకేమవుతుందంట? ఆశీర్వాదం. ఆయన చెప్పే ఏం ఆజ్ఞలు చెప్పాడు? యేసుప్రభు దేవుడు చెప్పిన ఆజ్ఞలు ఇశ్రాయేలీయులకి, నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను, విశ్రాంతి దినమును ఆచరించవలను, లోకములో దేన్ని కూడా ఆశపడొద్దు, నీది కాని దాని కొరకు నువ్వు ప్రయాసపడొద్దు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇంకేమన్నాడు? ముఖ్యమైన మాటలను పోదాం. ఏమన్నాడు? తల్లిదండ్రులను సన్మానింపుము, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, పెద్దలను దొంగలించవద్దు, పెద్దలను గౌరవించుము. ఇది చెప్పాడు కదా. ఇప్పుడు ఎట్లా మనకు నచ్చినే చేస్తాం. ఊరన్నొచ్చి ఉదాహరణకు అబ్బాయి దగ్గరకు వచ్చి ఇటు పెట్టి దండం పెట్టమండి, పెడతావా? ఎందుకు పెట్ట చెప్పు. ఆమేన్. అదే మీ పెద్ద ఆయన మీ జేజీ వచ్చి ఒరే అంటే నువ్వు తిడతావా? ఎందుకు తిడతావు? అప్పుడు దేవుడు నమ్ముకోలేదా? అంటే దండం పెట్టమంటే దేవుడు నమ్ముకున్నావు, మరి తిట్టేటప్పుడు దేవుడు నమ్ముకోలేదా? చూడండి ఎంత వ్యత్యాసం కనపడిందో. పెద్ద వ్యక్తి కదా, తండ్రి లాంటి వాడు కదా, ఒక మాట అంటే ఏమిలే ఓర్చుకొని పోదామనుకుంటే ఆడ మాత్రం దేవుడు నమ్ముకాము, ఏడ మాత్రం ఇది పెట్టమంటే నేను యేసు ప్రభు నమ్మిన దానికి నేను ఎందుకు దండం పెడతా? అబ్బాయి ఇలా భక్తి ఇంతేనా? మీ విషయమును దేవుడు రోజు మన ఆశయాలను పరీక్షిస్తూనే ఉంటాడు. నిజంగా నా జీవితంలో ఎన్నో, అంటే నేను ఎందుకు నా జీవితం అంటున్నానంటే వేరే వాళ్ళ గురించి నాకు చాలా మంది గురించి తెలుసు. వాళ్ళ గురించి చెప్పేందుకు వాళ్ళ పరువు తీయటం అవసరం లేదుగా. నా పరువు నేనే తీసుకుంటే పోదు కదా. నా జీవితంలో ఎన్నోసార్లు ఒడిదుడుకుల మధ్య పడి లేచిన జీవితం లాగా నేను రోజుకి వచ్చాను. ఇప్పుడు మీకు కూడా తెలుసు, ఇప్పుడు అక్కలకు తెలుసు, అందరూ తెలుసు. నేను స్టార్టింగ్ లో ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎలా వచ్చినా మీకు తెలుసు. ఆ రోజు వచ్చిన వాళ్ళు ఈ రోజు కూడా కనపడరు. ఆలోచించండి. ఎవరైనా ప్రయాసపడ్డోళ్ళు కానీ, పోరాడిన వాళ్ళు కానీ, మీకు కరోనా వచ్చినప్పుడు వచ్చి ఇబ్బందులు ఉన్నప్పుడు మాట్లాడిన వాళ్ళు కానీ ఎవరైనా వచ్చింటారా? ఉండరా? ఏ కాడికి ఊరి దగ్గర పెరిగిన ఇద్దరు ముగ్గురికే ఏం ప్రార్థన చేసేద్దాంలే, ఇంకో దిక్కుపోదాం, ఇద్దరు ముగ్గురికే ఏం ప్రార్థన చేద్దామని వాడు ఏం చేయగలరు? సేవ నాకు అర్థం కాదు. ఒక్క మనిషినైనా, ఒక్క ఆత్మనైనా సంపాదిస్తుంది పరలోకంలో గొప్పదనుకున్నాం కాబట్టి ఒక్క మనిషి కొరకే ప్రయాసపడుతున్నాం. ఆ ఒక్కరే రేపు 100 అయిపోతారు, లక్షలు. అసలు కాకపోని ఇర్మియా ఎవరితో చెప్తాను? ఇందురని నేను ఎవరితో చెప్పేదని అంటున్నాడు. ఎవరైనా ఉంటే బాగుండే, ఎవరు లేరంటేనే వాళ్ళు. మరి ఎవరితో చెప్తాడు? ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? అలాగా 40 సంవత్సరాలు చెప్పాడు. ఒక్కళ్ళ కూడా లేదు. 4 సంవత్సరాలు చెప్పగానే అమ్మా ఈ ఊరిలో నాకు చేయలేని, సువార్త చేయలేని, ఎందుకు మనసులు లేరని జనాలు. అంటే బైబిల్ ఏం చెప్తుంది? వినినా వినకపోయినా నువ్వు వెళ్ళి చెప్పు అని ఎవరితో మాట్లాడుతున్నాడు? ప్రవక్తతో మాట్లాడుతున్నాడు, ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా వారు వినినా వినకపోయినా వెళ్ళి చెప్పంటున్నాడు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మీతో అందరితో పరిస్థితులను బట్టి పరిచర్య మారకూడదు, మీ పరిస్థితులను బట్టి మీరు వాక్యాన్ని మార్చుకోకూడదు అంటానే చెప్తున్నాను. పరిస్థితులను బట్టి వాక్యం మారిపోద్ది తెలుసా? తెలుసమ్మా?
ఇప్పుడు ఎన్ని గంటలకు పోతాం మనం ఇంటికి? ఎగ్జాంపుల్గా ఇప్పుడు 9:30 అయింది. ఇవన్నీ సెట్ చేసుకుంటే 10 అవుద్ది, 11 అవుద్ది కదా ఇంటికి పోయాక. అంతేనమ్మా? అంతేనా కాదా? 11 అవుద్ది. లేకపోతే ఇంకొక అరగంట ఎక్స్ట్రా, కానీ తక్కువైతే అసలు బాగు. అది మటుకు అందరికి ఫిక్స్ అయిపోయి ఉంటారు. పోయిన తర్వాత కొద్దిగా అన్నం తిన్న తర్వాత పడుకుంటే 12 అవుతుంది. మళ్ళా 4 గంటలకు కానీ, 5 గంటలకు కానీ, 6 గంటలకు కానీ, 7 గంటలకు కానీ లేస్తాం. లేచిన వెంటనే ఈ వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన గురిమైన చేస్తున్నామా అంటే మంచిదే. చెయ్యకపోతే ఈ రోజు నుంచి ట్రై చేయాలి, తప్పదు. ప్రార్థన చెయ్యాలి. ఎందుకు చేయాలంటే వాక్యము గుర్తుండటానికి. ప్రార్థన చేసిన తర్వాత ఈ రోజంతా నీ హృదయంలో ఏం రావాలి? వాక్యం గుర్తుంది. ఏం గుర్తుంటది? రాత్రి చెప్పిన ఒక వాక్యము, పొద్దున ఒక వాక్యము, ఇప్పుడు ఒక వాక్యము, మళ్ళా రేపు ఒక వాక్యము, ఇన్ని గుర్తుంటాయా? ఎన్ని చెప్పినా ఒక్క మాటలోనే నేను కన్క్లూజన్ ఇస్తాను. ఈ రోజు మొత్తం ఏం చెప్పాను? వాక్యం వినాలని చెప్పాను. ఏం వినాలంటే చెప్పిన దాన్ని విని దాని ప్రకారం చేయటం, వినటం అని చెప్పాను. ఉదయకాలం అంతా ఏం చెప్పాను? మన ప్రాణానికి క్రయధనంగా యేసు ప్రభు వారు ప్రాణం పెట్టారని చెప్పాను. రాత్రి ఏం చెప్పాము? రాత్రి మేమన్నాం వయసులో అన్ని పోతున్నాయి కాబట్టి వెనకున్నటువంటి కోపాలు, రోసాలు, దేశాలను కూడా వదిలిపెట్టాయని నేను చెప్పాను అని గుర్తుండగా. అన్ని మర్చిపోయాం. మేము మర్చిపోవటం మేము కదా, కష్టం కదా. కాబట్టి ఈ రోజు ఏం చెప్తా, ఇప్పుడు ఏం చెప్తాను నేను ఇక్కడ? వినాలి. వినటం అంటే కేవలం ఇక్కడ కూర్చొని వినిపోవటం కాదు, ఇంటికి పోయినాక చెయ్యటమే వినటం. కుదురుద్దా చేయాలంటే? మా కుదురుద్దా చేయటం అంటే? కష్టం. అంత కష్టం అంటే మనము సీము నెత్తురు ఉన్నదని మనకు అప్పుడప్పుడు గుర్తొస్తా, తెలుసా? అప్పసం గుర్తురాదు. ఇలాంటప్పుడు ఉదాహరణకు మా సహోదరి అక్క వాళ్ళందరూ కూడా పాపం ప్రార్థనకి అందరూ వస్తుంటారు. అక్కడ నుంచి వస్తుంటే పాపం రోడ్డు మీద అందరూ నవ్వుతుంటారు వాళ్ళని చూసి. నాకే ఒక్కోసారి సిగ్గేస్తుంది నిజంగా. వాళ్ళని 10 మందిలో పిలిస్తే పాపం వాళ్ళు ఎవరిని ఇబ్బంది ఏమని, కానీ వాళ్ళు మాత్రము దేవానికి స్తోత్రం అనుకుంటూ, దేవానికి వందనాలు అనుకుంటూ ఆశతో వాళ్ళు వస్తున్నప్పుడు చాలా సంతోషం ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ విషయాల్లో లొంగలేదు కాబట్టి ఇబ్బంది ఆడబెడతాడు అపవాదిగాడు. ఆడబెడతాడు, నన్ను లేపుతాడు బయటికి. పోయేసి ఇంట్లో పడుకున్నదా కటెక్కిన దెబ్బ కొడతాడు. ఏమని చేస్తే ఎందుకు కుట్టాను, ఎందుకు కుట్టాడు, ఏందా అని ఆలోచించము. ఒకే కుట్టినందుకు అడగా తప్పులేదు. కానీ దీన్ని ఎంత దాకా తీసుకుపోద్ది? రేపు పొద్దున నువ్వు బయటికి బైబిల్ పట్టుకొని పోవటానికి కూడా నీకు సిగ్గు అనేటట్టు తీసుకుపోద్ది. అంత దాకా తీసుకుపోద్ది. ఏంటంటే దాని అది ఎట్టి నుంచి నేను చాలాసార్లు మీకు చెప్పాను, దానికి అనేకమైన దారులు, మనకు ఒకే దారి. మీకు తెలిసే తెలియదు, దొంగతనానికి దొడ్డితనానికి వచ్చేవాడికి ఎన్నో దారులు ఉన్నాయి, కానీ మంచిగా వచ్చేవాడికి ఒకే దారి. మనం ఎవరేమనరు, మనం కరెక్ట్ అయిన దారిలో పోతున్నాం. అది అనేకమైన రకాలుగా మనం పాడు చేయాలని వస్తుంది. అందుకని మీ అందరికీ ఏం చెప్తున్నానంటే కొన్ని విషయాలు వినండి అని చెప్తున్నాను. ఈ రోజు నేను చెప్తున్నాను, వింటే ఏమవుతామంట మనము? చదవండి మా మాట, చివరి మాట ప్రార్థన చేసుకుందాం. ఏమవుతామంట? అది 11వ అధ్యాయం 5వ వచనం, ఇర్మీయా గ్రంథం. సమయం అయింది కాబట్టి ప్రార్థన చేద్దాం. ఇంకేమవుతామంట చూడండి అక్కడ. అందుకు యెహోవా ఆ ప్రకారము ముందు 5వ వచనం, మీరు 5 అని చదివింది 5 కాదు, ముందు 4 వచనం చదవండి. లేకపోతే ఐగుప్తులో నుండి ఆ ఇనుప కొలుములో నుండి చదవండి అది బాగానండి, నెరవేర్చినట్టు. ఇప్పుడు ఏనంచి మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించిన విధులను బట్టి ఈ నిబంధన వాక్యమును అనుసరించిన ఎడల మీరు నాకు జనులై ఉందురు, నేను మీకు దేవుడినై ఉందును. మనం దేవుడి బిడ్డలం కావాలంటే మనం దేవుడు చెప్పిన మాటలు వినాలి అంట. విన్నాం కదా అంటే ఇప్పుడు దాకా చెప్పాను, ఒక 25 నిమిషాలు 30 నిమిషాలు గొంతు దించుకొని మరి చెప్పాను. వినటమంటే ఏమిటో దాన్ని నెరవేర్చటమే వినటము. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, ఎంత వాక్యం చెప్పి ఇంటికి పోగానే కొన్ని అవాంఛనీయమైన ఉంటాయి. కావాలని మీకు తెలిసే తెలియదు
మనం వద్దనుకున్న శత్రువులే మన ఎదురుపోతారు. పిలుతురు పిలవరో చూద్దాం దేవుడు అని. ఎందుకు పంపిస్తా నాకు అర్థం కాదు. అపవాదిగాడు పంపించాడు, దేవుడు పంపిస్తాడు తెలియదు. మనం ఏం చేయాలంటే బాగున్నవా అనటానికి ఎంత బాధపడాలో తెలుసా? నిజంగా బాగున్నారా అనటానికి ఎంత బాధపడాలి. ఎందుకు? కావాలంటే చూడండి, మీరు అసలు ఏమి చేయకూడదు అనుకున్నా కూడా, నేను అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు ఏమి ఉండకూడదు అనుకున్నా కూడా వచ్చేస్తారు. చాలా మంది వస్తారు, ఆ టీవీ పెట్టుకుని ఉంటారు. వాళ్ళేమో వేరే దూరం నుంచి వచ్చినటువంటి బంధువులు. వద్దని ఆపేస్తే ఒక ఇబ్బంది, ఆపేయకుండా ఇక్కడ బైబిల్ చదువుకుంటూ కూర్చుంటే అది డిస్టర్బ్ అవుతుంది. అందుకని ఏం చేస్తాము, మనమే సైలెంట్ పక్క అయిపోతుంటాం. తప్పదు కొన్ని విషయాలు. అదే మనమే కూర్చొని చూస్తుంటే వాళ్ళు మనతో వచ్చి కూర్చోండి కదా, లెక్క కాదుగా. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఒకసారి చూసి మా బావగారు వాళ్ళు వస్తుంటారు కదా అప్పుడప్పుడు, ఒకసారి చదువు సౌండ్ పెట్టుకొని సినిమా చూస్తూ ఉంటారు, ఏదో చూస్తుంటారు వాళ్ళకి సంబంధించింది. అది నేను లోపల రూమ్ లో, మీకు అందరూ తెలుసు ఆ రూమ్ ఉంది, ఆ రూమ్ లో కూర్చొని బైబిల్ చదువుకొని తలుపేసుకొని బైబిల్ చదువుకుంటే ఎక్కువ శాతం వినపడకూడదు ఉన్నప్పుడు వాళ్ళు గమనించి టీవీ ఆపేసి పక్క పోతుంటారు వాళ్ళు. అంటే ఎందుకంటే ఎక్కడ కూడా ఇప్పుడు మనం ఎదురుగా పోయి నేను ప్రార్థన చేసుకుని మీకు కనపట్లేదా, ఏది బైబిల్ టీవీ పెట్టావని అరిసింది అనుకోండి, ఏం ఉపయోగం ఉంది? అది నేను నేర్పించుకుని జ్ఞానంతో మనం నడవడుచుకోవాలి. ఎదుటి వాళ్ళ దగ్గర జ్ఞానం కావాలి. ఇక్కడ ఆ జ్ఞానం కావాలంటే వాక్యం వినాలి. నేను వింటున్నాను కదంటే, ఇప్పటిదాకా మనం ఏమన్నారు, ఏ విషయంలో వారు మిమ్మల్ని దుర్మార్గులను ద్వేషించిరో ఆ విషయంలోనే మరలా మిమ్మల్ని మంచి వాళ్ళని తట్టుగా మారాలని ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం. నేను చెప్తున్నా, ఒక నిర్ణయం తీసుకోండి. ఏ విషయంలో మనం చెడ్డోళ్ళు అన్నారో ఆ విషయాలలో ఈ రోజు నుంచి అది పక్కన పెట్టేద్దాం. దానిలో మంచి వాళ్ళు అనిపించేటట్టు మారదాం. అది వల్ల అవుద్దా? కొన్ని విషయాలు మనం చెడ్డోళ్ళు అంటాం, ఎందుకంటే ఎవరు కసిరించుకుంటామని అంటుంటాం. అప్పుడప్పుడు ఇంతకుముందు నేను అమ్మాయి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అమ్మాయి ఏమంటుంటే, నేను చెల్లితో కూర్చొని ఏదైనా వాక్యం చూసుకుంటూ కూకుంటూ ఉంటాను. అసలు చెల్లె నాకు ఇవి ఎందుకు అంటాను. ఈ మధ్యకాలం ఏం చేశాను, నేను పడుకున్నప్పుడు అదే అక్కడే చూసుకుంటుంటాను. చూసుకో, నాకేముంది అంటే అవసరం ఏం లేదుగా. నాకు వాక్యం చదువుకోవాలంటే బైబిల్ ఉంది, దాంతో పెద్ద విషయం ఏం లేదు. నాకేంటంటే అప్పుడప్పుడు విశ్వాసం మీద అంటే ఫోన్లు చేస్తుంటారు, ప్రార్థన చేసుకుంటుంటారు, కొన్ని విషయాలు ఉంటాయి. నేను యూట్యూబ్ ఇది కదా, దాన్ని అప్లోడ్ చేసేటప్పుడు ఎవరికి డిస్టర్బ్ చేయకుండా దాన్ని ఆపను. కొద్దిగా ఒక 3-4 గంటలు ఉండాలి దాన్ని ఆన్ చేయకుండా అలాగనే ఉంచాలి దాన్ని. అలాంటి విషయం చెప్తే నాకు దాంతో పెద్ద పని లేదనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఆ విషయంలో ఆమె మనసు మారిపోవాలి, నేను మారాల్సిన పని ఏం లేదు, మనం మారాల్సిన పని లేదు. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాను, లేకపోతే మీ ఇళ్ళలో ఉంటాయి కొన్ని గొడవలు. మీరు 7:30 టైంలో మీ దగ్గర రిమోట్ ఊరికేరు, 7:30 8 గంటల ఆ టైంలో ఊరికేరు. ఇప్పుడు వాళ్ళు చూసి ఈ మధ్యకాలం నేను మా అక్కాయి కూడా రిమోట్ నాకు ఎత్తుందంటే మా అక్కాయి మారినట్టుంది. రిమోట్ ఇవ్వాలి అంటే దాన్ని పడుచుకోకపోతే వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చూసుకుంటారు, పడుచుకోగలంగా. కానీ ఈ వాక్యం ఆ 7:30 8 9 8:30 ఏదో నాకు టైం తెలియదు, ఆ టైం వచ్చినప్పుడు ఈ వాక్యం ఎట్టబోద్దంటే బూజు మొత్తం కొట్టేసి బయట పాడేసినట్టు పోద్ది. ఆ 2 నిమిషాలు ఏదేం చెప్పండి అయ్యా, ఆ 2 విషయాల్లో మటుకు మారలేము. మారకపోతే ఉపయోగం ఏముంది? మీరు అనుకోవచ్చు, ఎందుకంటే పుట్టినప్పుడు ఏమన్నా వచ్చినాయి మనతో అక్క, మధ్యలో వదిలేయటానికి ఏం కష్టమా? వదిలేయకుండా ఏం చేసింది అది? అట్రాక్ట్, ఆకర్షించింది. బైబిల్ ఏం చెప్తుంది? మరులు కొల్పబడి మరులు మందు లాంటిది అది. అప్పుడప్పుడు పెద్దలు కొంతమంది అంటారు, నీకే మందు పెట్టిన మందులు ఏముండవు, ఈ టీవీ పిచ్చి అంతో ఆ సారాయి పిచ్చి అంతే, ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క అబద్ధాల పిచ్చి అంతో ఆ సారాయి పిచ్చి అంతే, ఈ యొక్క ఇంకొకటి ఉంటుంది చూడండి దొంగతనం పిచ్చి అంతో ఆ యొక్క విచారం పిచ్చి అంతే, మర్రు మందులు గిల్లు మందులు ఏముండవు. ఎందుకంటే ఇప్పుడు అప్పుడప్పుడు చూడండి, మీరు ఆ టైం రాగానే మీ మైండ్ ఏం చేస్తుంటది, మీకు తెలియకుండా టైం తెలిసిపోద్ది. మీకు 7:30 అయినట్టుంది. ఉదయాన్నే లేచినప్పుడు కొంతమంది పాపం ప్రార్థన కూడా చేసుకోరు. మా అమ్మాయిలు మా అక్కాయి కూతురు కొంతమంది ఉన్నారు పాపం, వాళ్ళకి నాకు తెలిసి ఇప్పుడు టీ తాగినారు కాదు పాపం. ఇప్పుడు పొద్దున్న లేగానే టీ గ్లాస్ తీసుకొని బొంకాడిపోతున్నారు. ఏదంటే తాకపోతే పిచ్చి లేస్తుంది. ఆఫ్టర్ నువ్వు టీ ఏం అనుకోకపోతే మీ ఇంట్లో వాడు వ్యభిచారం అనుకుంటున్నా, నాకు అర్థం కాదు. ఆఫ్టర్ నువ్వు టీ ఏం అనుకోకపోతే మన సారాయం అనుకోమంటే అర్థం అనుకుంటున్నా, నాకు అర్థం కాదు. నువ్వు ఆఫ్టర్ టీ అనుకుంటే నీకు తలకాయ నొప్పి అయితే వాడు సారాయం అనుకుంటే వాడు కూడా తలకాయ. ఆఫ్టర్ నువ్వు సీరియల్ అనుకుంటే నీకు పిచ్చి లేస్తుందంటే వాడు కూడా సారాయం అనుకుంటే వాడికి పిచ్చి లేస్తుంది. మరి నువ్వు మానుకొని చూపించిన తర్వాత వాడు మానుకుంటాడని చూద్దాం. మన యొక్క సంఘంలో ఒక సహోదరు వస్తుంది, మీకు తెలిసే తెలియదు, పెద్ద ఆవిడ గోవిందమ్మ గారు, తెలుసు కదా. నేను మానుకోమంటే నా వల్ల కావట్లేదు, నువ్వే పొగాకు మానుకోలేదు, ప్రార్థనకు వచ్చి వాక్యం అంటే నీ కొడుకు సారాయటం అనుకుంటా అని చెప్పిన 2 సార్లు. ఈ మధ్య ప్రార్థన చేయమని అడగట్లా, ఎందుకంటే నువ్వు ఆమె నేల మానుకోమని చదువుతున్నాము.
ఇది మనకే ఎంత పిచ్చి ఉంటే మరి వాళ్ళకి పిచ్చి ఉండదు అక్క. ఇప్పుడు నువ్వు మానుకొని చూపించు, వాళ్ళు మానుకోవటానికి నువ్వు రుజువులు చేస్తా. వాళ్ళు అడగట్ల, మనం అడుగుతున్నాం పెద్ద పెద్దగా, వాళ్ళు అడగట్ల, మనకంటే వాళ్ళే గొప్ప నాకు తెలిసి. వాళ్ళు పైకి అంటారు కానీ లోపల అనుకుంటారు నువ్వు అది మానుకోమ్మ తర్వాత చూద్దువు కానీ అంటుంటారు లోపల. నువ్వు ఆ టైం వచ్చినప్పుడు ఆ టీవీ కానీ చేసి వద్దాం పిచ్చి లేకపోతే అంటుంటారు. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే కొన్నిటికి మనం వాళ్ళు ఏం చేసింది, అపవాది మరులు కొల్పబడింది. ఆ మరులు కొల్పబడిన పద్ధతిలో నుంచి మనం బయటికి రావాలంటే వాక్యము విని పాటించి దాని ప్రకారం నడుచుకుంటే మనము దేవుని రాజ్యానికి వారసులం అవుతాం. అందుకే అక్కడ ఏమన్నారు, మీరు నా కుమారులు కుమార్తెలు అయ్యిందరు, నేను మీకు దేవుడినై ఉందరు. ఇప్పుడు మనం దేవుని బిడ్డలమా కాదా? ఇప్పటి వరకు కాకపోతే రేపు రావచ్చు ప్రయత్నించాను దేవుని బిడ్డలు ఉండడానికి, చేతనే చూద్దాం. అంటే మన కొడుకు చెప్తాను, అందరూ చెప్పలా, ఇక్కడ మన వరకు చెప్పుకుంటున్నాం. కొన్నిట్లలో నా దాంట్లో కూడా నాకు కూడా కొన్నిట్లలో చిన్న చిన్నవి ఉంటాయి, అవి కూడా పోగొట్టుకొని రేపు రావచ్చు దేవుని బిడ్డలుగా ఉందాం చూద్దాం. రేపు రావచ్చు నువ్వు ఉండాలని పొద్దున్న స్టార్ట్ చేస్తారా, 11 గంటలకి నీకు గొడవ పడుతుంది చూడండి కావాలి. ఏదో ఒక విషయంలో గొడవ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే వాడు ఓడనేడు మన వాడు. ఆ టైంలో నీకు గుర్తు రావాల్సింది ఏంది? ఆమేన్. అది గుర్తొస్తే ఓర్చుకుందాం. దేవుడా నువ్వే చూసుకో, దేవుడా నువ్వే చూసుకో, దేవుడా నువ్వే చూసుకో. చూసుకుంటాడా? చూసుకోమని ఆనే కూర్చోకూడదు, చూసుకోమని పక్క పోయి ప్రార్థన చేసుకో. ఎదురో కూర్చుంటే చూసుకోమని ఏం చేస్తుంటాడు రెచ్చగొట్టడాడు, పక్క పోయి బైబిల్ తీసుకొని ఒకవేళ చేతనైతే ప్రార్థన బైబిల్ తీసుకొని చదువుకో, లేకపోతే పక్క పోయి ప్రార్థన చేసుకో. లేకపోతే మీ అందరి దగ్గర ఈ రోజులలో సెల్ ఫోన్లు టీవీలు ఉన్నాయి కదా, పోయి సినిమా దేవుని పాడు పెట్టుకొని ఎంటా కూర్చో, వాళ్ళే తిట్టుకుని వెళ్ళిపోతారు. కానీ అంత సాహసం చేస్తామా? మా బ్లడ్ అలాంటి బ్లడ్, రోసం లేని బ్లడ్ అనుకున్నాం. మాది మామూలు బ్లడ్, మాది మామూలు కొండం. నువ్వు ఒకటంటే మేము 4 అనే రకం అంతే. దేవుడు అలాగనే మనకు నేర్పేలా. ఇప్పుడు మనము కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఒక మాట చెప్పారు చూడండి, అక్కడ ప్రార్థన చేస్తాను, ఈ మాట చెప్తాను. ఎందుకంటే పౌలు గారు అంటే కొత్త నిబంధన నుంచి ఒక మాట చూపియాలి కాబట్టి, అంతే అవసరం లేదు ఈ మాట చూపియాలి కాబట్టి. అంటే 6వ అధ్యాయము 18వ వచనం, 2 కొరింథీయులు, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకముగా ఉండండి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్ము చేర్చుకొందును, మీకు తండ్రినై ఉందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల దేవుడు చెప్పుచున్నాడు. అపవిత్రమైన వాటి జోలి పోవద్దు అంటున్నాడు. ఒకే మాట, వాటి జోలి పోతే మనము ఆయన కుమారులము కుమార్తెలము కాలేదు. వాటి జోలి పోకుండా ఉంటే మనము ఆయన కుమారులము కుమార్తెలమై ఉంటాం. కాబట్టి ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, మనం ఉన్న ఏడు అందరిలో బయటికే ప్రార్థన చేయొద్దు దయచేసి. చేసేంత టాలెంట్ కూడా తెగింపు కూడా మన దగ్గర ఉండదులే. ఎన్ని చేస్తామంటే కొన్ని చేస్తాం, మిగతా ఎన్ని చేద్దాం. అన్ని బయట చేతి బాగుంటాం అక్క, అన్ని బయట చేతి అంత ధైర్యం ఉందా? కాబట్టి దేవుడు నీ హృదయానికి దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్న నువ్వు మోకరించి, ప్రభువా రేపటి నుంచి నేను వీటిని విడిచిపెడుతున్నానని ప్రార్థించి ప్రార్థించేయి. ఇక్కడ ఉన్నటువంటి ఇరుసలగొండంలో ఉన్నట్టు మీరైతే వారం దాకా చూడండి, విడిచిపెట్టగలరో లేదు. మీరైతే మనం రోజు ప్రార్థన పోతున్నారు కాబట్టి మంగళవారం దాకా చూడండి, విడిచిపెట్టగలరో లేదు. ఎందుకంటే మంగళవారం మళ్ళీ మనం ప్రేరేపు పోతాం కాబట్టి ఆడ మళ్ళీ అడిగేస్తాను విడిచిపెట్టామా లేదా చూడండి. ఆ రోజు వరకు చూడండి. విడిచిపెడితే మనం దేవుని బిడ్డలకు అగ్రిమెంట్ రాసుకున్నట్టే, విడిచిపెట్టకపోతే మరలా అగ్రిమెంట్ చింపేసి ఎన్నికపోయినట్టే. ఎందుకయ్యా అంటే ఐగుప్తు దేశంలో నుంచి కానానులోనికి వచ్చిన వాళ్ళే పాపం చేశారు. లోకమనే పాపంలో నుంచి దేవునిలోనికి వస్తున్నట్టు వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు చాలా మంది పాపాలకు బానిసలైపోయారు. చాలా మంది పెద్ద కాదు పాపమే, చిన్నదైన పాపమే పెద్దదైన పాపమే, చాలా వాటికి బానిసలైపోయారు. వాటి నుంచి విడుదల కావాలని ప్రార్థన చేయండి. అందరూ కూడా ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనం అనుకుని అందరూ ప్రార్థన చేయండి. జాగ్రత్తగా ప్రార్థన, అందరూ కూడా మోకరించండి దయచేసి. ఒక్క సమయంలో మీ